హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్. ద ట్రూత్ అండ్ ట్రాజెడీ ఆఫ్ మోరియా విల్సన్. ఇదొక క్రైమ్ డాక్యుమెంటరీ గైస్. రీసెంట్ గా నెట్ఫ్లిక్స్ లో తెలుగు ఆడియోలో కూడా స్ట్రీమ్ అవుతుంది. యాజ్ యూజువల్ గా డబ్బింగ్ చాలా బాగా చేశారు. ఈ డాక్యుమెంటరీ రన్ టైమ్ జస్ట్ 1.5 hours ఉంటుంది. అడల్ట్ కాంటెంట్ అయితే ఏం చూపించలేదు. ఇఫ్ మీ ఫ్యామిలీస్ కి ట్రూ క్రైమ్ డాక్యుమెంటరీస్ చూసి అలవాటు ఉంటే ఫ్యామిలీతో కూడా చూడొచ్చు. డీటెయిల్ గా ఈ డాక్యుమెంటరీ ప్లాట్ అండ్ రివ్యూ చెప్పేస్తాను. అంతకుముందు మీరు మన ఛానల్ ని ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే ప్లీజ్ ఒకసారి కాంటెంట్ చెక్ చేయండి. నచ్చితే సబ్స్క్రైబ్ చేసి బెల్ నోటిఫికేషన్స్ కూడా ఆన్లో పెట్టుకోండి. సింపుల్గా ప్లాట్ ఏంటంటే, ఈ డాక్యుమెంటరీలో మోరియా విల్సన్ అనే ఒక సైకిలిస్ట్ స్టోరీ చూపిస్తారు. తనని 2022లో కిట్లిన్ ఆమ్స్టర్డామ్ అనే ఒక లేడీ గన్తో కాల్చి చంపేస్తుంది. చంపేసిన తర్వాత కోస్టారికా అనే కంట్రీకి వెళ్ళి అపీరియన్స్ మొత్తం చేంజ్ చేసేసుకుంటుంది. సో పోలీసులు తనని ఎలా పట్టుకున్నారు, అసలు తను మోరియా విల్సన్ని ఎందుకు చంపింది, ఇవన్నీ తెలుసుకోవాలంటే మీరు ఈ డాక్యుమెంటరీ చూడాలి. ఇప్పుడు నాకు ఎలా అనిపించిందంటే, నాకైతే డీసెంట్ గానే అనిపించింది మామ. సేమ్ అన్ని నెట్ఫ్లిక్స్ డాక్యుమెంటరీస్ లాగే ఇందులో కూడా విల్సన్ చిన్నప్పటి నుంచి ఎలా ఉండేది, తన లైఫ్ స్టైల్ కానీ, తనకి సైకిలిస్ట్ అవ్వాలన్న డ్రీమ్ ఎప్పుడు క్రియేట్ అయింది, తను ఎలా చనిపోయింది, ఆ కేసుని ఇన్వెస్టిగేషన్ చేసిన పోలీస్ వాళ్ళ ఇంటర్వ్యూస్ కానీ, విల్సన్ వాళ్ళ పేరెంట్స్ ఇంటర్వ్యూస్ కానీ ఇవన్నీ కూడా ఉంటాయి. అండ్ నెట్ఫ్లిక్స్ ఎప్పటిలాగే మళ్ళీ కొన్ని సీక్వెన్సెస్ ని షూట్ చేసి రియలిస్టిక్ ఫీల్ వచ్చేలా చూపిస్తారు కదా, ఇందులో కూడా అలానే ఉంటుంది. బేసిక్ గా విల్సన్ ఒక బెస్ట్ సైకిలిస్ట్ అంట. సో తను పోయాక తన పేరు మీద ఒక ఫౌండేషన్ క్రియేట్ చేసి చాలా మందికి హెల్ప్ చేస్తున్నారు. అసలు ఆమ్స్ట్రాంగ్ అనే లేడీ విల్సన్ ని ఎందుకు చంపిందో తెలిస్తే ఇంత చిన్న రీజన్ అంటారు. రీజన్ నాకైతే చాలా చైల్డిష్ గా అనిపించింది. మేబీ నేను రాంగ్ అవ్వచ్చు. ఇఫ్ మీరు ఈ డాక్యుమెంటరీ చూడాలనుకుంటే ఈ వీడియోని ఇక్కడితో స్టాప్ చేసేయండి గైస్. ఈ డాక్యుమెంటరీ చూసి ఇంట్రెస్ట్ లేని వాళ్ళ కోసం స్పాయిలర్ ఇచ్చేస్తాను. అసలు ఆమ్స్ట్రాంగ్ విల్సన్ ని ఎందుకు చంపిందంటే, తనకి ఒక ఎక్స్ బాయ్ ఫ్రెండ్ ఉండేవాడు. అతని పేరు స్ట్రిక్లాండ్. స్ట్రిక్లాండ్ విల్సన్ తో తిరగడం చూసి జలస్ ఫీల్ అయ్యి చంపేసింది. స్ట్రిక్లాండ్ అయితే విల్సన్ ని జస్ట్ ఒక ఫ్రెండ్ లా చూసేవాడు. బట్ విల్సన్ కి తన మీద ఫీలింగ్స్ ఉండేవంట. సో ఆమ్స్ట్రాంగ్ తట్టుకోలేక జల్సీతో చంపేసింది. ఇది రీజన్ అంట. సో గైస్, ఇఫ్ మీకు రియల్ లైఫ్ క్రైమ్ డాక్యుమెంటరీస్ చూసే ఇంట్రెస్ట్ ఉంటే టైం పాస్ కోసం ఒకసారి ట్రై చేయొచ్చు. ఇదేదో మస్ట్ వాచ్ డాక్యుమెంటరీ ఏం కాదు. ఇలాంటి క్రైమ్స్ మన దగ్గర వందల్లో వేలల్లో రోజు జరుగుతూనే ఉంటాయి. సో ఓవరాల్ గా నా సైడ్ నుంచి రికమెండెడ్ 60% యాజ్ ఎ డీసెంట్ డాక్యుమెంటరీ. సో ఇది గైస్, ద ట్రూత్ అండ్ ట్రాజెడీ ఆఫ్ మోరియా విల్సన్ డాక్యుమెంటరీ రివ్యూ. ఆల్రెడీ ఈ డాక్యుమెంటరీ మీరు చూస్తుంటే మీకు ఎలా అనిపించిందో కామెంట్స్లో మాతో షేర్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని రివ్యూస్ అండ్ రికమెండేషన్స్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మీట్ యూ ఇన్ మై నెక్స్ట్ వీడియో. బై బై గైస్.